ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే. ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వాతావరణ శాఖ అధికారులు వచ్చే 3 రోజులకు సంబంధించి కీలక సూచనలు విడుదల చేశారు. ఈ 3 రోజులు ఏ ఏ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి లేట్ ఎందుకు? వెంటనే వీడియోను లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. నైరుతి దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఎగువ వాయువ్య ఉపరితల ఆవర్తనం ఇప్పుడు బలహీనపడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో ఎక్కడెక్కడ కురవనున్నాయి అనే దానికి సంబంధించి వాతావరణ శాఖ సూచనలు విడుదల చేసింది. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ అదేవిధంగా యానంలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ విభాగం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే ఏపీకి వానల ముప్పు ఇంకా వీడలేదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉన్నట్లు తెలిపింది. నైరుతి దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఎగువ వాయువ్య ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు తెలిపింది. నెల్లూరు, ప్రకాశం సహా దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు జిల్లాలతో సహా రాయలసీమలో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరాల వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రానున్న 2 రోజుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే ప్రమాద పోర్ట్ల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రానున్న 2 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ కోరింది. విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారిని సుధావల్లి మీడియాతో మాట్లాడుతూ రానున్న 2 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నందున అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఆమె పౌరులను కోరారు. మరోవైపు తెలంగాణలోనూ శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలుచోట్ల చల్లని గాలులతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో 5 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు పలుచోట్ల వరి ధాన్యంతో పాటు ఇతర పంటలు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.